కాటన్ ఫ్యాబ్రిక్స్ ఒకటే ఉన్నాయని చెప్పి. ఇప్పుడు కొంచెం 10 ఇయర్స్ లోపు బేబీస్ తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్ని చూపిస్తాను. చూసారా, ఈ క్లాత్ డబుల్ షేడ్ అవుతుంది, కలర్ కూడా బాగుంది. ఇది పైనంతా డార్క్ పింక్ కలర్ వచ్చింది అనమాట, కింద మాత్రం బ్లూ కలరు. దీని మీద జిగ్జాగ్ వర్క్ వచ్చింది ఇలాగా. చూసారా, ఇది 10 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తానండి. నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి కాంటాక్ట్ అవ్వండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు వేరే కలర్ చూపిస్తాను. క్లాతులను బట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు, నేను రీజనబుల్గానే పెడతాను. అప్కమింగ్ వీడియోలో నేను వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. వేరే కలెక్షన్ చూద్దాం. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, పేస్టల్ కలర్. ఇది దీని మీద కౌస్ వచ్చాయి ఇలాగా, కలంకారీ ప్రింట్ అంటారు కదా, ఆ ప్రింట్ ఇది. ఇందులో కూడా 10 ఇయర్స్ బేబీకి వరకే తీసుకున్నాను నేను. ఇంకా పెద్దవాళ్ళకి కావాలంటే మాత్రం ఇందులో లేవు. మ్యాక్సిమం 10 ఇయర్స్ బేబీస్కి మాత్రమే డిజైన్ చేస్తాను. 10 అంటే ఓన్లీ 10 కాదు, 5 నుంచి 10 ఇయర్స్ లోపు ఉంటాయి. నేను స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను, క్లారిటీ వస్తుంది మీకు. ఇలా క్లాత్ చూసిన దానికంటే స్టిచ్చింగ్ అయిన తర్వాతే మీకు తెలుస్తుంది. ఇప్పుడు వేరే అందులోనే ఇది వేరే డిజైన్ అన్నమాట. క్లాత్ కూడా వేరేగానే ఉంది. చూడండి, ప్రింట్ మొత్తం మారింది. పైనంతా ఇలా వచ్చింది వర్క్, కింద మాత్రం గ్రాండ్గా వచ్చింది అన్నమాట. ఇవి స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు లుక్ తెలుస్తుంది. ఇప్పుడు అంతా ఇదే ట్రెండ్ కదా. కొంచెం లైట్ కలర్స్ అండి ఇవి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో కలర్ చూడండి. ఇది డార్క్ గ్రీన్ కలర్, దీని మీద మల్టీ కలర్లో ఇలా డిజైన్ వచ్చింది అనమాట. ఇటు అటు జరీ బార్డర్ కూడా వచ్చింది. వీటితో నేను ఏం స్టిచ్ చేస్తానో అసలు ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలోనే పెడతాను. ఇప్పుడు నేను అంతా చెప్పలేను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేరే ఇది కూడా సేమ్ అదే క్లాత్, ఇందులో వేరే కలర్ డార్క్ పింక్ మీద డిజైన్ ఎలా వచ్చింది అంటే ఈ ఫ్లవర్స్ లీవ్స్ ఉన్నాయి కదా, అవి మారేమాట. ఒక దానికి వచ్చినట్టు ఇంకో దానికి రాలేదు. ఒక డిజైన్ ఉంటే ఇంకొకటి అది తీసుకురాలేదు నేను. కొంచెం అయినా డిఫరెన్స్ ఉంటుంది, రెండు ఒకేలా మాత్రం ఉండవు. ఒకేలాంటివి కావాలని మాత్రం అడగండి, వేరువేరుగానే ఉంటాయి. అలాగే 10 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి కావాలని కూడా అడగొద్దు. ప్రజెంట్ నేను తీసుకురాలేదు. అప్కమింగ్ వీడియోస్లో ఒకవేళ తెస్తే నేనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లలకు మాత్రమే. నేను పుట్టిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాను కాస్ట్, ఇంకా అలాగే ఎంతవరకు సరిపోతాయి ఏంటి, మార్జిన్ ఎంత ఉంది అన్నీ నేను క్లియర్గా వీడియోలో పెడతాను. ఇప్పుడు వేరే కలర్ ఇది కూడా ఆర్గాన్జా క్లాతే, దాని మీద ఇలా స్ట్రేట్ లైన్స్ వచ్చాయన్నమాట.
అటు ఇటు బార్డర్ వచ్చింది. ఈ క్లాత్లు మనం ఎలా స్టిచ్ చేసినా బాగుంటాయండి. నేను నాకు అన్నింటిని బట్టి ఎలా బాగుంటాయో చూసుకొని స్టిచ్ చేస్తాను. అందుకే స్టిచ్చింగ్ అయ్యేదాకా నేను ఏం స్టిచ్ చేస్తాను అనేది మాత్రం ఇప్పుడు చెప్పట్లేదు. స్టిచ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లైట్ కలర్స్ అండి, మరీ డార్క్ కలర్లు అయితే తేలేదు ఈసారికి. ఇప్పుడు ఇంకో కలర్ క్రష్డ్ మోడల్ వస్తుంది కదా ఇప్పుడు, ఆ ఫ్యాబ్రిక్ ఇది. డార్క్ ఎల్లో కలరు, కింద ఇలా బార్డర్ వచ్చింది అన్నమాట. నేను తెచ్చే క్లాత్లు కలర్స్ అన్నీ కూడా వేరు వేరువి తెచ్చానండి. డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఏవి ఒకదానికొకటి మ్యాచ్ అవ్వలేదు, డిఫరెంట్గానే తీసుకొచ్చాను. ఇది క్రషింగ్ మోడల్ ఉంది కదా, ఇప్పుడు లెహంగాలు అవి కూడా చాలా ట్రెండ్. ఒకవేళ మీలో ఎవరైనా 5 నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే ఇందులో ఏదైనా ఫ్యాబ్రిక్ మీకు నచ్చింది అనుకోండి, ఈ డ్రెస్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించారంటే, మీరు ఏదైనా పిక్ పంపించారనుకోండి, నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో నేను అలా కూడా స్టిచ్ చేసి సెండ్ చేస్తాను. అలా బాగుంటుందని నా ఫీలింగ్. మీకు ఎవరికైనా నచ్చితే నాకు అలా సెండ్ చేయండి. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. ఇది పీచ్ కలర్ అండి, దీని మీద ఆర్గాంజా ఫ్యాబ్రిక్. దీని మీద మొత్తం ఎలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఇది ప్రింట్ ఏం కాదండి, బ్యాక్ సైడ్ చూపిస్తే తెలుస్తుంది మీకు. రియల్ వర్కే, హ్యాండ్ వర్క్. ఇది బ్యాక్ సైడ్ చూపిస్తుంది. కలర్ ఇది చాలా బాగుంది. నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఆ లుక్ తెలుస్తుంది. మీలో ఎవరికైనా ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ కానీ లేదా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు వేరే కలర్ చూపిస్తాను. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి, దీని మీద ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. వర్క్ అంటే రియల్ వర్క్ కాదు, ఇది షైన్ అవుతుంటుంది అన్నమాట. కలర్ చాలా బాగుంది. ఇది స్టిచ్ చేసిన తర్వాత చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా ఈ కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. దీంతో మీ పిల్లలకి ఎవరికైనా కావాలి, లేదు మాకు ఎగ్జాక్ట్గా ఈ ఫ్యాబ్రిక్ కావాలి అంటే, ఫ్రాక్ వద్దు మాకు గాగ్రాస్ కావాలి అలా అన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. కానీ 5 to 10 ఇయర్స్ బేబీస్ మాత్రమే. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ మాత్రం ఇప్పుడు దాకా చూపించినవి కాదు. ఇవి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే చూడండి. అంటే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం లేకపోయినా ఏదైనా క్లాత్ తీసుకుని ఎలా డిజైన్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా కోసమైనా ఈ వీడియో పనిచేస్తుంది. లైట్ పిస్తా గ్రీన్, డార్క్ పింక్ కలర్ కలిసి మిక్స్ అయ్యి వచ్చింది. ఇది డబల్ షేడ్ అవుతుంది అన్నమాట. ఇలా లైట్ చిప్ వర్క్ వచ్చింది దీని మీద అంతా. నెట్ మీద వచ్చింది అన్నమాట. ఇది ఆర్గాంజా క్లాత్ కాదు. చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్. ఇది ఏదో సేల్ కదా అని నేను ఏది పడితే అదైతే తీసుకురాలేదు, చూసి నీట్గా మంచివే తీసుకొచ్చాను. మా పిల్లలకైతే నేను ఎలా స్టిచ్ చేస్తానో అలానే తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. ఇది నెట్టేనండి. నెట్ మీద ఇదిగో ఇలా వర్క్ వచ్చింది, మొత్తం చిప్ వర్క్ వచ్చింది, ఇంకా కొన్నమ్స్ వచ్చాయి, కింద ఇలా కట్ వర్క్ వచ్చింది.
డబల్ షేడ్, డబల్ కలర్ అనమాట. ఒక దాంట్లో ఉన్న కలర్ కానీ డిజైన్ కానీ మళ్ళీ రిపీట్ అవ్వదండి. నేను డిఫరెంట్గానే తీసుకొచ్చాను, రిపీటెడ్గా అయితే తీసుకురాలేదు. ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి, కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను దానికి. కానీ ప్రస్తుతానికైతే స్టిచ్ చేసి అవైలబుల్గా లేవు. స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను, అప్పుడు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. స్కై బ్లూ కలర్ అండి ఇది. స్కై బ్లూ కలర్ మీద ఇలా మిర్రర్స్ వచ్చాయి, దానికి చిన్న బాల్స్లా కూడా వచ్చాయి. ఈ క్లాత్స్ ఇలా చూసి కంటే స్టిచ్ అయిన తర్వాత వీటి లుక్ మీకు తెలుస్తుంది. ఇలా చూస్తే పెద్దగా తెలియదు అన్నమాట. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయి. పిల్లలు వేసుకుంటే అసలు కంఫర్ట్గా ఉంటాయి. పిల్లల కోసమే తీసుకొచ్చాను కాబట్టి మంచివే చూసి తీసుకొచ్చాను నేను, అందుకే నాకు ఇంత టైం పట్టింది. చూసారా, ఈ క్లాత్ మొత్తం సిమెంట్ కలర్ వచ్చింది, దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. మీరు చూస్తే ప్రీవియస్ వీడియోలో ఇదే ఫ్యాబ్రిక్ నేను మా పాప కోసం తీసుకున్నాను, ఎల్లో కలరు. ఇప్పుడు వేరే కలర్, ఇది సిమెంట్ కలర్ అనమాట. అది తను వేసుకున్న వీడియోస్ కూడా నేను మీకు పెట్టాను. కంఫర్ట్గా చాలా బాగుంది, అందుకే నేను మళ్ళీ తీసుకొచ్చాను ఈ ఫ్యాబ్రిక్. కానీ ఇందులో ఈ ఒక్క కలరే తీసుకొచ్చాను, ఒకటి తెచ్చి ఒక ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇంకోటి అయితే రిపీటెడ్గా లేదు. మళ్ళీ అలాంటిదే కావాలని మాత్రం కామెంట్ చేయకండి. ఇప్పుడు ఇంకో కలర్, గోల్డ్ కలర్ క్లాత్ మీద ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. వీవింగ్ ఇది మీకు ఎలా చూపిస్తే తెలుస్తుంది, చూడండి. నెట్ అది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. చిన్నపిల్లలకి అసలు ఇవి వేస్తే చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు, కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది పెద్ద వెయిట్ ఉండదు, మనం లైనింగ్ అది వేసి స్టిచ్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవడానికి కూడా వాళ్ళకి ఇది అవుతుంది అన్నమాట, గుచ్చుకోదు. లేదా ఊరికే ఏడుస్తారు కదా ఇలాంటి క్లాత్తో కానీ మనం ఫ్రాక్స్ అవి స్టిచ్ చేసేస్తే. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది. దీని మీద ఇలా సిల్వర్ చిన్న చిన్న చెమ్కీస్ వచ్చాయి. ఈ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి, చూసారా. ఇవి శారీస్లో కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది, చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట వేసుకుంటే. ఇందులో కూడా అంటే ఫ్యాబ్రిక్ ఉంది కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్ తీసుకొచ్చాను, చూపిస్తాను అది కూడా మీకు. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. అదే టైప్ క్లాత్, ఇది కలర్ మాత్రం డిఫరెంట్ అన్నమాట. ఇవన్నీ స్టిచ్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. వీటిలో ఏదైనా క్లాత్ మీకు నచ్చి స్టిచ్ చేయించుకోవాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, స్క్రీన్ షాట్ తీయండి, ఆ క్లాత్ మాత్రం ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. ఇది పేస్టల్ కలరే, ఆర్గంజా క్లాత్ మాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ క్లాత్, అసలు ఇరిటేషన్ రాదు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా, కింద మాత్రం ఇలా ఎడ్జ్లో చిన్న లైన్ ఇచ్చాడు గోల్డ్ కలర్.
స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఇందాక అందులోనే వేరే కలర్ ఇది. దీనికి కూడా సేమ్ ఇలా ఎడ్జ్లో మాత్రం గోల్డ్ కలర్ది ఇది వచ్చింది. మొత్తం స్ట్రేట్ లైన్స్ వచ్చాయి వీటికి. ఇవి ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలన్నా లేదు ఊరికే మీకు ఒక ఐడియా కోసం అయినా సరే యూజ్ అవుతుంది. నేను అప్కమింగ్ వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియోస్ తర్వాత దేనికి ఏది మ్యాచ్ అవుతుందో నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఈ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ కావాలన్నా మీ దగ్గరలో ఉన్న టైలర్స్ దగ్గరికి ఎవరికైనా తీసుకొని వెళ్ళి కూడా నేను స్టిచ్ చేయించుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా వీడియోస్ పెడతాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు చూపించిన ఫ్యాబ్రిక్స్ 5 to 10 years లోపు బేబీస్ మాత్రమే స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది ప్రెజెంట్. ఇంకా పెద్దవాళ్ళకి కావాలంటే నేను నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. ఆ తర్వాత వీడియోస్లో నేనే మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మీ పిల్లలకి ఎవరికైనా ఇందులో ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చి మీకు కావాలి అనుకున్న డ్రెస్ ఏదైనా ఉందంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నేను స్టిచ్ చేసి పంపిస్తాను. అది అంతేనండి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేనండి. ఇంక ఈ వీడియో ఉంటాను. బాయ్.